జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోని రంగరంగ వైభవంగా శ్రీరామనామ వేడుకలు ఎంతో అత్యంత ఘనంగా జరిగినవి. శ్రీరాముడి యొక్క పుట్టినరోజు, శ్రీరాముడి కళ్యాణోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా భక్తులు ఆనందోత్సవాలు చేసుకున్నారు. దానిలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య ఆలయములో అంగరంగ వైభవంగా శ్రీరామనవ వేడుకలు, రామ్లల్లాకు సూర్యాభిషేకం. అయోధ్య ఆలయంలో ఘనంగా శ్రీరామనవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా చక్కగా కమిటీ వారు నిర్వహించారు. అయోధ్యలో రామ్లల్లాకు కొత్త ఆలయం నిర్మించిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. ఈరోజు ప్రత్యేకంగా బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడి సూర్యాభిషేకం జరిగేలాగా ఏర్పాట్లు చేసింది కమిటీ వారు. ఆ కార్యక్రమాన్ని మీడియాలో ప్రజలందరూ ఎంతో చక్కగా చూశారు. అదేవిధంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న పూజారులు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం వేలాది మంది భక్తులు అయోధ్య రామాలయానికి పోటెత్తారు. అయోధ్యలోని రామాలయంలో 500 సంవత్సరాల తర్వాత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అదేవిధంగా తిరుమలలో, భద్రాచలం, ప్రతి ప్రాంతంలో వాడవాడలో కూడా అద్భుతంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. మరి శ్రీరామ వేడుకల్లో జరుగుతున్నటువంటి నవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియపరిచారు. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ మొత్తం అయోధ్య సాటిలేని ఆనందంతో ఉందని వ్యాఖ్యానించారు. రామ మందిర ప్రతిష్ట తర్వాత అక్కడ శ్రీరామనవమి పండుగ జరుపుకోవడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు. జై శ్రీరామ్ కుమార అన్వేష్.